నమస్తే. తెలంగాణలో రాజకీయాలు మొత్తం భూముల చుట్టూ తిరుగుతున్నాయి. మామూలు భూములు కాదు, కాస్ట్లీ భూములు, విలువైన భూములు అన్యాకాంతమైపోతున్నాయి తెలంగాణలో. ఈరోజు తెలంగాణని కాపాడేటోళ్ళే లేరు. ఒకసారి ఈ భూముల గురించి మనం డిస్కస్ చేద్దాం. నాతో పాటు సంగంరెడ్డి పృథ్వీరాజ్ గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు. నమస్తే పృథ్వీరాజ్. నమస్తే. జై తెలంగాణ. పొలిటికల్ రాజకీయాలు ఇప్పుడు భూముల చుట్టూ తిరుగుతున్నాయి తెలంగాణలో. ఇవన్నీ విన్నప్పుడు ఒక ఉద్యమకారుడిగా మీకు ఏమనిపిస్తుంది? తెలంగాణ ఆగమైపోతుందా, లేకపోతే అసలు తెలంగాణ ప్రజలకు రావాల్సినవి రాకుండా ఎవరెవరో మొత్తం వేల కోట్లు కొల్లగొట్టుతున్నారు? ఏమనిపించింది ఇవి చూస్తుంటే మీకు? తెలంగాణ దొంగల చేతులలో ఉన్నది. త్యాగాలు ఒకవైపు ఉన్నాయి, భోగాలు ఒక దిక్కు నడుస్తున్నాయి. త్యాగం చేసింది నికార్సైన నిజాయితీగా ఉన్నటువంటి తెలంగాణ పౌరులు, తెలంగాణ జనం, యువకులు 369 మంది, 69లో కావచ్చు, కలపొద్దన్నప్పుడు జరిగినటువంటి పోరాటాలు అప్పుడు చనిపోయిన విద్యార్థులు కావచ్చు 8 మంది, మొన్న 1200 మంది చనిపోయింది కావచ్చు. వీళ్ళందరూ ఇటువంటి తెలంగాణ కోసం అనుకోలే. ఇలా చూడు చర్చలు హెడ్లైన్స్ పేపర్లలో చూస్తే 7,000 కోట్ల సంబంధించినటువంటి భూమి, ప్రభుత్వ భూమి, ప్రజలకు కావాల్సిన భూమి, ప్రజలు దున్నుకుంటున్నటువంటి భూమి అందులో సగం. ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు కూడా ఉన్నాయి, దాదాపు 125 ఎకరాలంట. టోటల్ 373 ఎకరాలల్లా సర్వే నెంబర్ 613. అంటే ఇప్పుడు ఇమీడియట్ గా మనం చూసేదాన్ని చూస్తే ఎంత క్లియర్ గా బహిరంగంగా దోపిడీ జరుగుతుంది. అంటే నడి బాజార్లా తెలంగాణ నేల తల్లిని రేప్ చేసి పడేస్తున్నారు ఈ రాజకీయ వ్యవస్థ మొత్తం. ఒక్కరిద్దరు కాదు, అందరు ఉన్నారు. అంత ముందు 2006 నుంచి దొంగ కాగితాలు సృష్టించి తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. 2007లో ఆయన చంద్రబాబు నాయుడు అంటే ఆయన అపోజిషన్ లీడర్ ఉండి ఆయన వచ్చి ఒక పిటిషన్ రాజశేఖర రెడ్డి దీని మీద ఎంక్వైరీ చేయమంటే ఈ భూముల గురించి వచ్చిన దాంట్లో 613 జీవోకి సంబంధించినటువంటిది అసలు ఎంక్వైరీ రిపోర్ట్ ఇప్పటివరకు ఇయ్యలేదట. అంటే అప్పటి నుంచి అంటే వీళ్ళందరూ ఒకటే, అటున్నప్పుడు ఇటున్నట్టు అటు 25 లక్షల ఎకరాలు తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయ వ్యవస్థ, బ్యూరోక్రాట్స్ వీళ్ళ చేతులలో తెలంగాణ నేల తల్లి వాళ్ళ గల్లపెట్టెలలో పడ్డది, అన్యాక్రాంతం అయిపోయింది. ఆఖరికి వీళ్ళు ఎవరిని తెలుసా? అసైన్డ్, పేదోళ్ళు, ఇటువంటి భూములు కాదు, ఆఖరికి దేవాదాయకు సంబంధించినటువంటి భగవంతునికి సంబంధించిన భూములు కాడికెళ్ళి వీళ్ళు మింగినరు. ఈ భూబకాసురుల చేతులలో తెలంగాణ నలిగిపోతుంది. అంతకుముందు ఆంధ్ర పాలకుల చేతులలో భూబకాసురులు ఉండే, ఇప్పుడు డైరెక్ట్ మన పాలనలో తెలంగాణ పౌరుల చేతులలో, తెలంగాణ రాజకీయ వ్యవస్థల చేతులలో నేల తల్లి రేపుకు గురిగా పడుతున్నాయి. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్లో నాకేం సంబంధం, నాదర్గుల్ భూములలో నన్ను ఎందుకు లాగుతున్నారు, నాకేం సంబంధం, నేను రెవెన్యూ మంత్రిని, నేను ఎందుకు, నా హస్తం ఎందుకు ఉంటుంది అని చెప్పి చాలా అగ్రెసివ్గా, ఆక్రోశంగా మాట్లాడిండు. మరి ఆయన ఏ ఈక్వేషన్లో మాట్లాడిందో అర్థం కావట్లేదు. పేరు మాత్రం అన్ని వార్తా కథనాల్లో పొంగులేటి హస్తం ఉందని చెప్పి వస్తున్నది. ఏంది ఆ రియాక్షన్, ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఈ నిమిషం నేను పొద్దున ఫోన్ చేసినాక తెలుసుకుంటే ఈ నిమిషం కూడా ఆ భూమి గవర్నమెంట్ అని ఉన్నది. అవును. దీని కాపలదారు ఎవరు? కావాలి కుక్క ఎవరు? ఇప్పుడు ప్రజలు ఓట్లేసి రెవెన్యూ మంత్రిని చేసే స్థాయికి తీసుకొచ్చింది ఎవరిని? రేవంత్ రెడ్డిని, పొంగులేటిని. రేవంత్ రెడ్డికి ఒప్పచెప్పిండ్రు. రేవంత్ రెడ్డి పొంగులేటికి ఆ విభాగాన్ని భూములు కాపాడరు నాయన అని చెప్పిండు. ఈ భూములు మింగే బకాసురులు వీళ్ళు. మన రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, ముఖ్యమంత్రులు అయితే గిట్నే పాడైతే దొంగకు తాళాలు ఇచ్చినట్టు 100% దొంగకు తాళాలు, మొత్తం ఇల్లు కోటలు కాడికెళ్ళి మొత్తం ఒప్పచెప్పినాం కదా. ఇప్పుడు దాని మీద నీది కాదు కదా, బౌన్సర్లు ఆడ సంబంధం లేదు కదా, నువ్వు పోయి ఆడ కూసో. రాష్ట్రానికి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన దాదాపు 7,000 కోట్ల రూపాయలకు సంబంధించిన భూమి కదా, ఆడ పోయి నువ్వు నీ ముఖ్యమంత్రి పోయి ఆడ కూర్చోండి, నీకు సంబంధం లేదు. అది ఎవరిదనే తెలియాలి కదా. మరి ప్రభుత్వ భూమి అన్నప్పుడు ఎవడో మెగా కృష్ణారెడ్డి అంటాడు అక్కడికి వచ్చాడు, అక్కడిది శిల్ప అని ఇంకొకటి వచ్చాడు, అక్కడిది కోహినూర్ కంపెనీ, ఈ కంపెనీ అన్నిట్లలో వీళ్ళ వాటాలు ఉన్నాయి. మొత్తం బోర్డులు చేంజ్ అవుతున్నాయి, అయిపోతున్నాయి. మొన్న భూమి ఇయ్యాలా లేదు, ఇయ్యాల ఉన్నది, రేపు ఉంటుందో ఉండదో తెలియదు. ఈ పేరు బయటికి రాగానే దాని మీద పాలిష్ వేసి పడేస్తున్నారు, వైట్నర్ వేస్తున్నారు. బ్లూ కలర్ ఉన్న షీట్ల మీద వైట్నర్ వేసి పడేస్తున్నారు మొత్తం కంప్లీట్ గా. హైడ్రా ఏం చేస్తుంది, రంగనాథ్ ఏం చేస్తున్నాడు? ఆడ నిద్ర పోయిండు ఆయన మాటలు మామూలుగా ఉండేవి. మాటలు అయితే కోటలు దాటి అన్ని గుడిసెలు కూడా కొట్టుడైనా ఈయన. రంగనాథ డిపార్ట్మెంట్, హైడ్రా డిపార్ట్మెంట్ అనేది అదొక వసూళ్లు చేసేందుకు పెట్టినట్టుగానే ఉన్నది అదంతా. ఇప్పుడు గింత పెద్దది కనబడుతుంది కదా. మరి ఆడున్నాడు హైడ్రా ఏం చేస్తాడు? ఇప్పుడు రంగనాథ్ ఏం చేయాలి? డిఫర్మేషన్ వేస్తారేమో మళ్ళా. ఏయని డిఫర్మేషన్ వందేసుకుని ముఖ్యమంత్రి కూడా వేసుకొని. ఇప్పుడు ఇక్కడ ఒకటే క్లియర్ గా అది ప్రభుత్వ భూమి అని ప్రభుత్వ రికార్డులే చూపిస్తున్నాయి. ఇప్పుడు ఉంది కదా ప్రభుత్వ రికార్డులు అన్నప్పుడు, మరి ఇదే రెవెన్యూ మినిస్టర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టే బదులు అదే భూమి కాడికి పోయి కూర్చొని ఇది కరెక్టా కాదా అని ఎంఆర్ఓ కూడా రిపోర్ట్ ఇచ్చిండు కదా, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పని ఇచ్చిండు కదా. నాలా కింద అప్లై చేసేది ఇది ఇచ్చేది కాదు, ఇది ప్రభుత్వం అని చెప్పని. అన్యాక్రాంతం కావాలని కబ్జా కోర్లు,
ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసిన వాళ్ళను వీళ్ళని ఏం చేయాలి, తీసుకుపోయి బొక్కల వారేయాలి. ఓకే, హైడ్రా రంగనాథ్ అయినా ముఖ్యమంత్రి చెప్పిందే ఇంటాడు. హైడ్రా రంగనాథ్ ఉట్టిగా పావు గంతనే ఆయన ఓ పేపర్లు ఇచ్చి 4-5 టీవీలకు ఇంటర్వ్యూలు పెట్టి ఆయన పాటలు రాపించుకొని పెట్టుడు కాదు కానీ ముఖ్యమంత్రి ఏం చెప్తే అదే ఇంటాడు. ఈ మంత్రి పోయి ఆడ కూర్చోవాలి కదా, ప్రెస్ ముంగట ఎందుకు, అక్కడనే ప్రెస్ మీట్ పెట్టు. ఇది ప్రభుత్వ భూమి అయితే కాపాడు, ఇది కాదు అనుకున్నప్పుడు ఎవరిదో చూపి, అది నీ రికార్డులలో ఉన్నది కదా. ఈ ప్రజల పక్షాన, తెలంగాణ ఉద్యమంలో తిరిగిన వాళ్ళ పక్షాన నేను అడుగుతున్నా, చచ్చిపోయిన వాళ్ళ ఆత్మసాక్షిగా ఇటువంటి భూములు అన్యాకాంతరం అవుతున్నానే కదా వాళ్ళు చచ్చిపోయింది. ఆ త్యాగాల పునాదుల మీద మేము అడుగుతున్నాం. ఇవాళ నువ్వు నీది కాదంటున్నావు, ఎవరిదో తేల్చు. లెక్కలైతే గవర్నమెంట్ అని చూపిస్తున్నది, కాపాడు. 150 మంది బౌన్సర్లు ఉన్నారు అక్కడ. ఎవడా బౌన్సర్లు ఎవడు పెట్టాడు? గవర్నమెంట్ భూమి మీద బౌన్సర్లు ఎట్లుంటారు? పోలీసు వాళ్ళు ఉండాలి. ఉంటే బౌన్సర్లు ఉన్నారంటేనే అది నువ్వు మింగుతున్నావు అన్నట్టే కదా. దీంట్లో అన్ని రాజకీయ పార్టీలకు వాటాలు ఉన్నాయి. ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ కంపెనీ అని బోర్డు ఉందాడ, ఆయన బీజేపీలకు వాటాలు ఇచ్చిండు. శిల్పా ఇన్ఫ్రా ఉంది, కోహినూర్ ఉంది. వీళ్ళందరూ మేఘానైతే మొత్తం బీజేపీకి ఇచ్చిండు ఆయన, కాంగ్రెస్ కి ఇచ్చిండు, అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చిండు ఆయన. రూలింగ్ లో ఎవరు ఉంటే వాళ్ళతో కలిసి ఉంటాడు ఆయన. రూలింగ్ లో ఉండటం కలిసి ఉంటాడు, ఆపోజిషన్ తో కలిసి ఉంటాడు. ఆపోజిషన్ వాటా సపరేట్ ఉంటది, రూలింగ్ వాటా సపరేట్ ఉంటది. ఇద్దరు వాటాలు ఉంటాయి కదా. ఇద్దరు వాటాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకేం కాదు, వాళ్ళకి ఎక్కడ పోయినా వాళ్ళకి కబ్జా చేస్తారు. ఇంత బహిరంగంగా ఇంత జనాలకు తెలిసి మళ్ళీ ఈ పార్టీకి సంబంధించిన పేపర్లో ఆ పార్టీ గురించి రాస్తారు, ఆ పార్టీకి సంబంధించిన పేపర్ ఈ పార్టీ గురించి రాస్తారు. వీళ్ళు జరిగింది మళ్ళీ 2016లో కూడా కొన్ని వీళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు కూడా జరిగింది. నేను 25 లక్షల ఎకరాలు పోయిన ప్రభుత్వం గురించి చెప్తున్నా నేను. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక వాటిని తీయాలనా? ఇలా కాదు, వాళ్ళు మింగినాయి మళ్ళీ వీళ్ళు మింగుతున్నారు. నమస్తే తెలంగాణలో కూడా వాళ్ళు చాలా మంది బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. బీజేపీ సైడ్ నుంచి అధ్యక్షుడు స్పందించలేదు, కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎవరు ఒక స్టేట్మెంట్ లేదండి అసలు వాళ్ళ సైడ్ నుంచి, బీజేపీ నుంచి. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే వస్తారో తెలియదు, అందరికి వాటాలు ఉన్నాయి కదా భార్గవ్, మొత్తం వాటాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్ ఇష్యూ ఉంది కాబట్టి దీన్ని మనం ఏదో చూపించి మనం రాష్ట్ర ఖజానాన్ని కాపాడుతున్నాం అన్నట్టు వీళ్ళు పోజులు కొట్టబోతున్నారు. కానీ 25 లక్షల ఎకరాలు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా జరిగింది మొత్తము. ఇప్పుడు ఈయన మొత్తం ఈ భూములని కాపాడుతా అన్నోడు కదా ఈ మొగ ఆయన, ఇప్పుడు వచ్చిన మొగ ఆయన రేవంత్ రెడ్డి అంటే ఆయన ముఖ్యమంత్రి అంటే ఆయన. ఇప్పుడు ఆయన ఇట్లా మాట్లాడుతూ నన్ను అట్లా అంటారు ఇట్లా అంటారు అని మొట్టుకుంటారు. కానీ అసలు ఇష్యూస్ ఏంటి, ఎక్కడ ఉన్నది ఏందనేది చూసేందుకైతే ఇప్పుడు డైరెక్ట్ గా ఈ 7,000 కోట్లు మనకి ఇలా బయటకు వస్తున్నది. కానీ మూసీలో కూడా బంగ్లాలు కడుతున్నారు కదా, అందులో వీళ్ళ పర్సెంటేజ్ తీసుకున్నారు కదా. ఇలా మూసీ ప్రక్షాళన అంటున్నావు, మూసీలో అదే కథ చేసినావు కదా. భూదాన్ భూములు వెలుగుమట్లయితే ఘోరం. ఎంత అన్యాయం, నిన్న వచ్చిండ్రు, ఎంత అన్యాయం. 1000 ఇండ్లు కూడా కొట్టిండ్రు, నోటీసులు లేవు, ఏం లేవు. 10-12 ఏళ్ల నుంచి ఉన్నారు. కానీ వీళ్ళు కరెంటు లేకుండా పిల్లల చదువు ఎగ్జామ్స్ ముంగట నిర్దాక్షిణ్యంగా ఇండ్లు కూలగొట్టి నేలపాలు చేసి ఆఖరికి ఏ ఇంటికాడు పోయినా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బొమ్మ కనబడుతుంది, గడియారం కనబడుతుంది. తలగబెట్టినాం, కాలుతో తొక్కినాం ఆ గడియారాన్ని కూడా. కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఏంటిది, ఎలక్షన్ల ముందు వచ్చి ఇవన్నీ చూపించి మన జనం కూడా ఇచ్చినాం, ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం అన్నాడు తుమ్మల నాగేశ్వరరావు. ఇది బక్వాస్. 311 మందికి ఇచ్చినామని చెప్పారు కదా. నేను మొదటి రోజు పోయిన కాడికి నేను చెప్తున్నా, కూలగొట్టక ముందు పోయినా, మేము పోయిన తర్వాత 4వ రోజుకే గులగొట్టిరు. అవి భయపడ్డారు, ఇదంతా ఎటో పోతుందని చెప్పి భయపడి ధనధర్మని గులగొట్టిరు. నేను చెప్తున్నా కదా, అందులో 1895 మందికి భూదాన్ నుంచి ప్రొసీడింగ్స్ ఇచ్చిండ్రు. ఆ చైర్మన్ కూడా చెప్పారు ఇది లీగల్, అది మేము ఇచ్చింది అని కూడా చెప్పింది కదా. కానీ వీళ్ళు దాన్ని కూలగొట్టి ఇల్లీగల్ అని మొదలు చెప్పి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి, దాని తర్వాత మళ్ళా లేలే కరెక్టే ఇది భూదాన్ భూమి కానీ సగం భూమి అని, అప్పటికే సగం భూమి వీళ్ళు మింగిపాడేశారు. ఈ సగం భూమిలో కూడా ఉండనియొద్దని చెప్పారు కదా. దానికి మళ్ళీ వంది మాగదులు కొంతమందిని తయారు చేసి 2 రోజులు 3 రోజులు దీక్ష చేసినట్టు చేసి మేము సాధించినాం, విజయం సాధించినాం, కొత్తగా పార్టీ పెట్టేవాళ్ళు ఇప్పుడు కొత్త బిచ్చగాళ్ళు పొద్దురగడ అన్నట్టు వచ్చిరుగా. వాళ్ళ కథ కూడా ఇదే, గవర్నమెంట్ తో కలిసి వాళ్ళు కలిసి బరాబర్. ఇప్పుడు వాళ్ళు 311 మందికి మేము ఇప్పించినాం అంటారు కదా, ఆడ ఇచ్చింది 1895 మందికి. ఈ 311 మందిలో కూడా నేను మొన్న మేమంతా టీం అంతా కవిత పోరాటంతో ఇప్పించారంట. కవిత ఆమె క్లైమ్ చేసుకుంటున్నది, కవిత రేవంత్ రెడ్డి మనిషి వచ్చింది. ఒకవేళ కవిత పోరాటంతో వస్తే 1895 మందికి రావాలి, ఆడ వచ్చింది 64 మందికే. ఇది గవర్నమెంట్ పంపించి మేము ఇప్పించినాం అని చెప్పేటందుకు ఇదంతా డ్రామా. నేను ఓపెన్ గా చెప్తున్నా, మొన్న నేను కాదు ప్రజలు చెప్పిరా. ప్రజలు ఇప్పుడు ఒకవేళ అది అందరికి వచ్చేది ఉంటే వాళ్ళు హైదరాబాద్ కు వచ్చి ధర్నా చౌక్ లో ఎందుకు దీక్షలు చేస్తారు? దాదాపు 700 మంది వచ్చారు కదా. నేను చెప్తున్నా 64 మంది, ఆ 311 మంది దాంట్లో ఇచ్చినామని వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి దాంట్లో కూడా కేవలం 64 మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చిండ్రు. మిగతా వాళ్ళు ఎవరు మరి? అందుకని అడుగుతున్నా, మరి మీతో అక్కడ ఉన్న ఇండ్లు గులగొట్టిరు కదా, ప్రపంచం చూసింది కదా. నువ్వు ఆ విజువల్స్ ప్రపంచం చూసింది. నువ్వు ఇలా కొడితే ఎక్కడ చూసినా కదా ఎన్ని ఇండ్లు గులగొట్టిరు వీళ్ళని. 64 మందికి ఇచ్చినావు కదా. 64 మంది నీ దృష్టిలో ఓకే, వాళ్ళు నిజమైన వాళ్ళు అనుకున్నావు కదా. 64 మంది ఇండ్లు ఎట్లా గులగొట్టినావు ఫస్ట్ నువ్వు?
అది వాళ్ళు లీగల్ గానే ఉన్నప్పుడు నువ్వు ఎట్లా కూలగొట్టినావు ఇల్లు? ఓకే. ఇవి మొత్తం ఇదంతా ఈ భూబకాసురులు దొంగలు వీళ్ళ చేతులలో పనిచేస్తున్నటువంటి ఇటువంటి కొంతమంది కొత్త బిచ్చగాళ్ళు కూడా జమైనరు. ప్రజలు కూడా గమనించాలి దీన్ని. ఆమె నిన్న మొన్న కూడా చెప్తున్నది ఇది మేము సాధించిన విజయం. కవిత అంటే ఆమె నిన్న కూడా చెప్తున్నది కదా, ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కారం చేస్తామని ఏదో నినాదం పెట్టింది కదా, దీక్ష ఏదో చేసింది కదా. మరి 15 రోజుల తర్వాత ఆమె సోవి వచ్చి కూర్చొని ప్రభుత్వం వాళ్ళు అప్పటికే మేము కొంతమందికి ఇస్తున్నామని అంటే ఇది తెలిసిపోయి కూర్చొని ఆడికెళ్ళి పంపించారు. రేవంత్ రెడ్డి పంపించిన ఆమె రేవంత్ రెడ్డి వదిలిన బాణమే ఆడిపోయి కూర్చున్నారు 2 రోజుల. మరి ఒకవేళ ఆమె మొత్తం 1895 మందికి కనుక నిజంగానే ఆమె దీక్షతోటి కనుక వచ్చేదంటే 1895 మందికి రావాలి. ఓకే, రేవంత్ రెడ్డి టెలిఫోన్ చేసి మళ్ళీ దానికి ఏం లావాదేవీల్లో మనకి ఎరకలేదు కానీ మరి 1895 మందికి వచ్చిందా? ఆ జనమే చెప్తున్నారు కదా, నేను చెప్పుడు కాదు, పృథ్వీరాజ్గా చెప్పుడు కాదు, ఆ జనం ఉన్నారు కదా. ఇప్పుడు నువ్వు రేపు పొద్దుగాల పో, నీకు ఒక 1000 మంది జమ అవుతారు అక్కడ. ఇప్పటికి వాళ్ళు జమ అవుతుంటే మేము పోతే పెవిలియన్ గ్రౌండ్స్ లో మేము పోక ముందే మొత్తం అందరిని ఎట్లొస్తే అట్లా ఆటోలో లెక్కించి పోలీస్ స్టేషన్ వేస్తున్నారు. ఈ పెద్ద మనిషి మోగాయనే రేవంత్ నాయుడు ఈయన ఏం చెప్తాడు మాట్లాడితే, మీరు ధర్నాలు చేయండి, మీరు చెప్పండి, మీరు నిరసనలు చేయండి, ప్రజలను మేమని అంటున్నామా, మీరు క్వశ్చన్ చేయండి, మా దృష్టికి తీసుకురాండి, పరిష్కారం చేస్తామని. ఓరినైనా నలుగురిని ఒక దగ్గర కూడా ఇస్తలేరు. అయ్యా నువ్వు తీసుకుపోయేలా వారేస్తున్నారు కదా, పోలీస్ స్టేషన్ 2 టౌన్లలో వారేస్తున్నారు కదా, ఇది ఎక్కడ అరాచకము, ఇది ఎక్కడ న్యాయము? ఇప్పుడు ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ అనేది కూడా పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది ఈ మధ్య. మొత్తం వాళ్ళే పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు, కబ్జాలు పెడుతున్నారు, వేల కోట్ల కాంట్రాక్ట్లు వాళ్ళకే పోతున్నాయని గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ కి పొంగులేటికి ఏం సంబంధం అసలు? ఈయననే అదట కదా, అంత రాఘవ అంతా ఈయననేట కదా. కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు మాది కాదని చెప్పినట్టు ఆయన ముఖ్యమంత్రికి చెప్పంగా ఇన్న నేను మరి. కానీ రాఘవ కన్స్ట్రక్షన్స్ లోకం అంతరికే అన్ని కంపెనీలలో అన్ని వాటాలు ఉన్నాయి, అందరికి వాటాలు ఉన్నాయి. ఇప్పుడు నేను అదే ఇంత ముందు మనం అనుకున్నట్టుగా ఈ 373 7,000 కోట్లకు సంబంధించినటువంటి 373 ఎకరాలది 613 సర్వే నంబర్ లో ఉన్నటువంటి భూమి ఇది మాది కాదు అంటే గవర్నమెంట్ దాని ఉన్నది కదా. మరి నువ్వు ఎందుకు పోతలేవు అంటే నీ వాటాలు ఉన్నట్టే కదా, ఈ కంపెనీలలో ఏదో కంపెనీలో నీ వాటా ఉన్నట్టే కదా, లేదా అన్ని కంపెనీలలో నీ వాటాలు ఉన్నట్టే కదా. వాటాలు లేకుంటే నువ్వు బరాబరాడి పోవాలి. వాటాలు ఉన్నాయి కాబట్టి నువ్వు ప్రెస్ ముంగడికి వచ్చి నాది కాదో అని మొత్తుకుంటున్నావు కదా. నీ షేర్లు అంతా ముందు ఏ పార్టీలు ఉండే? పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలు ఉండే? బీఆర్ఎస్ పార్టీ కండువా మారింది అంతనే, పైసలే. ఈ 25 లక్షల ఎకరాల గురించి కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడతలేరు. చూడు మళ్ళీ రేవంత్ రెడ్డి మాట్లాడతారు, ఈయన వాటా అయినా పోయింది రేవంత్ రెడ్డికి, ఈయనేం మాట్లాడతలేడు. ఈ వాటాల పంపకాలకు తేడాలు వస్తే ఈ 4 రోజులు జనం ముంగట ఇట్లా కనబడి అటు ఇటు చేసి మళ్ళీ ఎవరిని వాటానికి రాగానే సప్లై ఒప్పుకుంటారు. ఇప్పుడు వెలుగు మట్ల గురించి చెప్తాను నేను. బీజేపీ సైలెంట్ కదా, వాళ్ళ ఎక్కడ కనపడట్లేదు, వాళ్ళ జెండాలు వాళ్ళ మనుషులు స్టేట్మెంట్లు ఎక్కడ కనపడట్లేదు. వాళ్ళ వాటా వాళ్ళకి వచ్చినట్టున్నది. మరి అందులో 3 గుడులు ఉన్నాయట, 4 గుడులు ఉన్నాయి. హనుమంతుడు గుడి ఉంది, ఇంకా ఎల్లమ్మ గుడి ఉన్నది, అన్ని. మరి హనుమంత్ జయంతి రోజు మొత్తం జెండాలు పట్టుకొని ఆడికే పోలేగా. మా ఓటర్లో కూడా వస్తుంటే జెండా పట్టుకొని నువ్వు చెప్పేది ఉంటే గుడి ఎట్లా పోతారు అబ్బాయి, మా హనుమంతుని గుడి ఎట్లా పోతుంది, హనుమాన్ చాలీసా ఆడ కూర్చొని చదువుతామని చెప్పాను. ఎందుకు బీజేపీ లీడర్లు ఎందుకు అడిగిన బాధితులను అడిగిన గుళ్ళు ఉన్నాయి, మరి బీజేపీ ఎవరైనా ఈ చుట్టుపక్కల వచ్చారు అంటే ఎవరు రాలేదని చెప్తున్నారు వాళ్ళు. అయ్యా జూబ్లీ హిల్స్ లా రంజిత్ రెడ్డి అంటే ఆయన ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టిండు పెద్దయి, దాని వెనక గుడి ఉన్నది. 25 కోట్ల రూపాయలట నిన్న మొన్న చర్చ జరుగుతా ఉన్నది. మరి ఎవరెవరికి ఎన్ని పైసలు పోయినాయో, బీజేపీ నాయకులకు పైసలు పోకుండా ఉంటే గుడులు ఎందుకు కాపాడతలేరు వీళ్ళు? ఎందుకు వస్తలేరు ఆ గుడుల కాడికి? మా బోటలో వస్తాం, బరాబర్ వస్తాం, జెండా పట్టుకొని నిలబడతాం మేము కూడా. ఇప్పుడు ఆడ కూడా గుడే కదా, గుడి ఎట్లా మింగుతారు? ఇప్పుడు 373 ఎకరాలల్లో హనుమంతుని గుడి కూడా ఉన్నది కదా, ఉన్నది కదా, ఎప్పుడో పురాతన గుడులు అవన్నీ. మరి అవి కాపాడాల్సిన బాధ్యత బీజేపీలో మీద ఉన్నది కదా. అంటే మీకు వాటాలు ముడుతున్నట్టే కదా, మీరు సైలెంట్ గా ఉన్నట్టు ఉంటున్నారంటే మీకు వచ్చేటి వాటాలు మీకు వస్తున్నాయి, మీకు వచ్చే పైసలు మీకు వస్తున్నాయి, మీరు వచ్చే భూములు మీరు కొనుక్కుంటున్నారు, మీరు బంగ్లాలు విల్లాలు మీ పిల్లలకు మీ కాందాన్లకు మీ తరాలు తింటే తరగని ఆస్తులు మీరు సంపాదిస్తున్నారు. అమరుల కుటుంబాలు మాత్రం వాళ్ళ శవాలు ఇట్లే యాలాడుకుంటా చూస్తున్నాయి. అమరుల శవాలు మొత్తం అరే ఏం తెలంగాణ గురించి మేము చచ్చిపోయినాము, ఏమైతుంది తెలంగాణలో అసలు, కనీసం పేదోని బతుకు కూడా మేము కాపాడలేనటువంటి దుస్థితిలో నాయకత్వం ఉన్నదని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకు తెలంగాణ భూముల మీదనే ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు ఎందుకు పడ్డారు? కాస్ట్లీ భూములు చాలా, నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి కాస్ట్లెస్ భూములు ఎక్కడా ఉండవు. అన్ని పార్టీలు ఈ భూముల మీదనే పడుతున్నాయి. దేనికోసం అసలు, ఎందుకు? ఇప్పుడు హైదరాబాద్ అంటేనే భారతదేశానికి త్రిలింగానాల నేల తెలంగాణమై భరతమాత నుదుర సింధూరమై, ఆ సింధూరంలో హైదరాబాద్ అనేది ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి ప్రాంతం మన ప్రాంతం. అందుకే వీళ్ళందరికీ కళ్ళు పడ్డాయి. ఉత్తర హిందుస్థానంలో కూడా అందరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? ద ఓన్లీ బెస్ట్ సిటీ ఇన్ ఇండియా, అది నేను కాదు చెప్పింది, లింగుడో ఎలక్షన్ కమిషన్ చైర్మన్ అధ్యక్షుడు ఉన్నటువంటి లింగుడో ఆయనే చెప్పిండు. ఆయన ఇల్లు ఇక్కడనే ఉంటది, ప్రగతి నగర్ లోకి వస్తే ఆయన అన్నాడు, నేను దేశం మొత్తం తిరిగినా ద బెస్ట్ ప్లేస్ లో ఉండాలనుకున్నా, నేను దేశం మొత్తంలో బెస్ట్ ప్లేస్ లో ఉండాలనుకున్నా,
అది చూస్తే నాకు బెస్ట్ ప్లేస్ లో రెండు అనిపించిన బెంగళూరు అండ్ హైదరాబాద్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా కనుక నేను ఇక్కడికి వచ్చి నేను ఇల్లు కొనుక్కున్నాను ప్రగతి నగర్ లా. ఎప్పుడు నేను నాకు 20 ఏళ్ల కింద ఒక యూత్ మీట్ లో స్టేజ్ పంచుకున్నప్పుడు చెప్పిండు ఆయన లింగుడో ఆయన అంటే హైదరాబాద్ అసలు ప్లేస్ కాబట్టి ఇక్కడ భూములు కావచ్చు, ఇక్కడ నీళ్లు కావచ్చు, ఇక్కడ వాతావరణం కావచ్చు, సేఫెస్ట్ ప్లేస్ కనుక దీని మీద అందరి కళ్ళు ఉంటాయి, అందరు వచ్చి ఇక్కడే ఉండాలనుకుంటారు. అందుకనే ఇలా చంద్రబాబు నాయుడు కూడా అయినా కానీ ఆయన పవన్ కళ్యాణ్ అయినా కానీ వాళ్ళ లోకేష్ అయినా కానీ చిరంజీవులు సినిమా వాళ్ళు కానీ నాగార్జున కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇక్కడనే తీసేసి ఎందుకు కూర్చున్నారు? ఆ శని ఆదివారాలు వీళ్ళు అక్కడ ప్రభుత్వం ఉన్న తర్వాత వచ్చి ఇక్కడే ఇండ్లు ఉంటాయి, ఇక్కడనే కూర్చుంటారు. అక్కడ 4 ఇండ్లు ఉన్నా కానీ వచ్చి ఇక్కడనే ఉంటారు. ఆ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వీళ్ళంతా వచ్చి ఇక్కడ భూముల మీద వీళ్ళ బిజినెస్ల మీద ఇక్కడ అన్ని కావాలి. ఆంధ్రాని డెవలప్ చేసుకోరు నాయన అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ పడి కూర్చుంటారు. అట్లా దేశం మొత్తంకి వెళ్ళి కూడా అట్నే వస్తున్నారు. హైదరాబాద్ భూములు, హైదరాబాద్ అద్భుతమైన ప్లేస్ కాబట్టి దీని మీద అందరి కళ్ళు ఉన్నాయి. అందుకనే భూముల విలువ ఇప్పటిది కాదు, ఎవరో కొట్టింది కాదు, నిజాం కన్నా ముందు నుంచే ఇక్కడ వజ్రాల రోడ్ల మీద వ్యాపారాలు చేస్తున్నటువంటి ప్రాంతం ఇది నా తెలంగాణ ప్రాంతం. ఇండస్ట్రీస్ చంద్రబాబు వచ్చి సర్వనాశనం చేసిండు తెలంగాణను. కానీ ఆంధ్ర పాలకులు ఆయన డెవలప్మెంట్ చేసిన అని చెప్పి క్లైమ్ చేసుకుంటాడు కదా, హైదరాబాద్ కట్టిందని నేను అంటాడు. ఈ కొద్ది రోజులైతే అసలు ఈ భూమి కనిపెట్టింది ఆయన కాడికి తీసుకుపోతున్నాడు. ఆయన భారతదేశాన్ని కనిపెట్టింది ఎవరంటే చంద్రబాబు నాయుడు. తర్వాత వజ్రాలు కనిపెట్టింది ఎవరంటే చంద్రబాబు నాయుడు. బంగారం కనిపెట్టింది ఎవరంటే చంద్రబాబు నాయుడు. అట్లా ఇప్పుడు చెప్పుకుంటున్నాడు కదా, మనం చెప్తున్నా హైదరాబాద్ నిర్మించింది ఈయననే అని. ఆయన కోడలు కూడా ఏమో చెప్పింది. ఆయన చెప్తున్నా చార్మినార్ కట్టింది చంద్రబాబు నాయుడు. మూసీలో వీళ్ళు మన మూసీకి పక్క పంట కాలువ పోతుంటే ఇటుకలు మూసింది ఆయన్నే, బండలు పెట్టింది ఆయన్నే, ట్యాంక్ బండుకు బండలు పెట్టింది చంద్రబాబు నాయుడే, గండిపేట కట్టింది కూడా చంద్రబాబు నాయుడే, గండిపేట కూడా తాపి మేస్త్రి పనిచేసింది చంద్రబాబు నాయుడే. ఇవన్నీ మొత్తం ఏది పడుతుంది ఏదంటే అది చెప్పుకుంటూ పోతురు. గాలి కనిపెట్టి చంద్రబాబు నాయుడే, మంట కనిపెట్టింది చంద్రబాబు నాయుడే, రాయి కనిపెట్టి చంద్రబాబు నాయుడే. ఊరు నాయన ఏం ప్రచారం ఏం కథ. ఒక్క బంగ్లా హైటెక్ సిటీలా ప్రపంచం మొత్తము కంప్యూటరీకరణ అవుతుంటే బంగ్లా పట్టుకొచ్చి ఆడ పెడితే ఎవరైనా కానీ గైసం కృష్ణ బెంగళూరును అద్భుతంగా తయారు చేసి పెట్టిండు. యాడున్నా కానీ ఏది మాట్లాడితే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నా కానీ బుద్ధి ఉండాలి. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఇన్ని ఎలిగేషన్స్ వచ్చినప్పుడు తన ముఖ్యమంత్రి క్యాబినెట్లో ఉన్న మంత్రిన తోటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ లేదు మా మీద బురద చల్లుతున్నారు, ఇది అంత తప్పు అది అని చెప్పి అసలు వాళ్ళ మంత్రులు మాట్లాడేటోడు ఎవరు లేడు కదా. ఇగో అందరికి వాటాలు ఉన్నాయి భార్గవ్, వాటాలు లేని ఎవరికి అనుకుంటున్నావు? ఎవరు భూదందాలు చేస్తలేరు చెప్పు? అందరికి వాటాలు ఉన్నాయి, మంత్రులందరికి వాటాలు ఉన్నాయి. అగర్ వాటాలు లేనోడు ఉండేది ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీలో ఆ క్యాబినెట్ లో ఒక్క నిమిషం ఒక క్షణం కూడా వెలుగుమట్ల జరిగిన తర్వాత రాజీనామా లెటర్లు ముఖం మీద వాడేసి రాహుల్ గాంధీ ముఖం మీద వాడేసి బయటికి రావాలి. అంటే దమ్మున్నోడు ఒకడన్నాడు, అందరు అవినీతి పరులే. అందుకే ఈ మధ్యన బట్టి గురించి కూడా మాట్లాడుతున్నా. ఆయన కూడా బయట చెప్తాడు సోషల్ నాకు చాలా సామాజిక స్పృహ ఉన్నది, నేను కింది దాంట్లోకెళ్ళి వచ్చిన, అంటరాని జాతులకెళ్ళి వచ్చిన అని ఉపన్యాసాలు చెప్పినప్పుడు బాగా నరుకుతారు. నేను కూడా చాలా నమ్మిన ఆయన. కానీ వెలుగుమట్ల తర్వాతనే ఆయన కూడా మాట్లాడుతున్నా. వెలుగుమట్ల ఇంత పేదోళ్ళ గుడిసెలు గులగొట్టిన కదా, 60 ఎకరాలు ఇయ్యలేనటువంటి గొడ్డు పోయిందన్నా తెలంగాణ. పేదోళ్ళు ఎట్లా గులగొడతావు ఇల్లీగల్ గా? అది జరిగిన తర్వాత అది కూడా మాట్లాడుతున్నా. అంటే కింది కులాలలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా బానిసలుగా మారిండ్రు. వాళ్ళు బానిసలు దేనికి? పైసలకు, అధికారానికి బానిసలుగా మారిండ్రు. ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీలో ఏం చర్చలు జరుగుతాయి? మాకు చల్లటి బీర్లు కావాలి, బకార్టీ బీర్లు కావాలి, కింగ్ ఫిషర్లు దొరుకుతలేవు, లేకపోతే ఇప్పపు సారా గురించి ఆ చర్చలు అసెంబ్లీలో జరిగేటి. వెలుగుమట్ల గురించి ఎవరు మాట్లాడలే. నేను అదే చెప్పినా, నేను వెలుగుమట్ల అది క్లియర్ గా ఏం చెప్పిన అంటే, ఒక్కనికన్నా మీకు నిజంగా ఈ ప్రాంతం మీద ఈ ప్రజల మీద కనుక మీకు ప్రేమ ఉండేది ఉంటే అది ఎవరో వినోబా భావే తీసుకొచ్చి కొన్ని వేల కిలోమీటర్లు నడిచిన తర్వాత వచ్చినటువంటి భూమి, మీ హక్కు లేదు దాని మీద తీసుకొచ్చి నువ్వు అది పేదోళ్ళు కట్టుకున్నటువంటి భూమి 10-12 ఏళ్ళ నుంచి ఉండేది ఉంటే, ఒకవేళ అది గవర్నమెంట్ అంటే నువ్వు రుజువు చేసి చేయాలి కదా. ఇల్లీగల్ గా నువ్వు గులగొట్టినావు కదా. నీ రాజీనామా లెటర్లు తీసుకొచ్చి గాంధీ బొమ్మ కాడ అక్కడ పెట్టి, వినోబా భావే గాంధీ ఫాలోవర్ కదా, ఆయన పాదాల కాడనన్న పెట్టి, లేకపోతే అసెంబ్లీ స్పీకర్ ముఖాన పడేసి పేదోళ్ళ గుడిసెలు గులగొట్టినది ప్రజా ప్రభుత్వం ఎట్లయితే పిశాచుల ప్రభుత్వం, రాక్షసుల ప్రభుత్వం, రాబాందుల ప్రభుత్వం అని తీసి రేవంత్ రెడ్డి ముఖం మీద వాడేసి, స్పీకర్ ముఖం మీద వాడేసి రాజీనామా చేస్తున్నా. ఆ గుడిసెలు కట్టేదాకా నేను మళ్ళా అసెంబ్లీకి రానని చెప్పి శపథం తీసుకున్నాడు. ఒక్కడన్నా ఒక్క ఎమ్మెల్యే అని ఉన్నాడా? అన్ని రాజకీయ పార్టీలలో అందరు దొంగలే, అందరికి వాటాలు పోయిన వీళ్ళకి. ఈ తెలంగాణ ఔన్నత్యాన్ని, తెలంగాణ గౌరవాన్ని సర్వనాశనం చేస్తున్నది అసెంబ్లీలు, ఈ రాజకీయ వ్యవస్థ మొత్తం. మన యువతరం మొత్తం కూసుకుంటున్నది. ఏం చేయాలని చెప్పండి, నిర్చేష్టులు అయిపోయింది వాళ్ళు మొత్తం. ఎక్కడ ఏం మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరైనా మాట్లాడితే అరెస్టులు చేయాలి, లోపడెట్టాలి. నా ఇల్లు ఎట్లా గులగొట్టినవరా అని చెప్పి పోయి ఒక నలుగురు కూడితే వాళ్ళని తీసుకుపోయి బొక్కల వారేస్తారు. మళ్ళీ బయటకు వస్తే ప్రజాప్రభుత్వం. ఏం ఏతులు కొడుతుండే ఈ ముఖ్యమంత్రి అయితే, మామూలు ఏతులోడు కాదు, పొంకనాల మాటలు మస్తుగా మాట్లాడుతున్నాడు. ప్రజాప్రభుత్వం ఎవడన్నా రాండి, ఎవడన్నా చెప్పుండ్రి. నా మీద మైకులు దొరికితే ఎవరు ఏది పడుతుంది మాట్లాడుతున్నారు. కడుపు గాలినాడు బరాబర్ మాట్లాడతారా? చెప్పులు తీస్తున్నారు నీ మీద.
మూసి కాడ కూడా చెప్పులు తీసిరు నీ మీద, మూసి దగ్గర కూడా నీ బూతులు మాట్లాడుతున్నా ఇన్ని లేకుండా బయటకు వచ్చిన. ఓ మిత్రులు అడిగి అరే ఎందుకు మీ దోస్తుని తిడుతున్నారని గట్ల పోతున్నాడు, ఏం చేయాలని భరించలేకపోతున్నాను చెప్పంపే ప్రయత్నం కూడా చేసిన. ఇటువంటిది కాదు భయ్, నువ్వు ఇట్లా చేయకుండాని ఇంటలేరు వాళ్ళకు కాసులు అనేది నెత్తికెక్కి కూర్చున్నాయి, పైసలు అధికారం అనేది అహంకారం నెత్తికెక్కి కూర్చున్నాయి. మీకు మంచి మిత్రుడు కదా రేవంత్ రెడ్డి, గతంలో కూడా మీకు మంచి సాన్నిధ్యం ఉన్నది అనుకుంటా. ఇంత అరాచకం జరుగుతున్నప్పుడు ఎప్పుడన్నా తెలంగాణ తరపున మీరు పోయి ఒక వినతి పత్రమో మరి ఇట్లా అరాచకం జరుగుతుంది ఏమైనా మార్చండి అనే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా మీరు? చేసేది ఆయనే కదా, చేసేది ఆయన కదా, ముఖ్యమంత్రి కదా, ఆయనకు అంత తెలియదా? వెలుగుమట్ల గుల కొడితే ఆయనకు తెలియదా? ఇప్పటిదాకా నిద్రపోతుందా? వెలుగుమట్ల ఏం జరిగింది, ఏం సంగతి ఏందని ఇప్పుడు నేను చెప్తున్నా కదా. 64 మందికి అక్కడ ఉన్నటువంటి ఇండ్ల వాళ్ళకి నువ్వు పట్టాలు ఇచ్చినావు, 311 కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకే నువ్వు ఇలా 75 గజాలు ఇచ్చినావు కదా. ఆ 64 ఇండ్లు నువ్వు గులగొట్టిందంటే తప్పు చేసినవే కదా. నువ్వు శిక్ష ఎవరికి అనుభవించాలి? అక్కడ లోకల్ మంత్రులకు అనుభవించాలి, ఎమ్మెల్యేకి అనుభవించాలి, కలెక్టర్కి అనుభవించాలి, కావాలి కదా. వీళ్ళంతా ఎవడోటి ఆర్డర్ చేసిన వాళ్ళకి చేయాల్సిందే కదా. మరి ఇది తెలియదు ఆయనకు? చంటి పాప 2 నెలల పాప నీ ఊరికి పక్కకు 30 కిలోమీటర్ల దూరంలో నీ సుట్టపోళ్ళు కళ్ళు తెరిచి ప్రపంచాన్ని కూడా ఇంకా చూడలేదు, తల్లి ముఖం ఎట్లుంటుందో కూడా చూడనటువంటి చంటి పాపను కాలుతో తన్నితే వాని మీద కేసు లేదు ఇప్పటిదాకా. ఇది నీ పాలన, దుర్మార్గమైన పాలన. ఇక్కడ ఒక జర్నలిస్ట్ ని తీసుకొని పోయి ఈ రాష్ట్రంలో సపరేట్ రాష్ట్రం అయిన తర్వాత తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి ఒక జర్నలిస్ట్ ను నీ సామాజిక వర్గానికి సంబంధించిన వెంకటరెడ్డి తీసుకుపోయి కర్నూలులో తీసుకుపోయి కర్నూలు తీసుకుపోయి అమ్మనా బూతులు తిట్టుకుంటా, తెలంగాణకి అది లేదు, తెలంగాణకి ఇది లేదు అనుకుంటా ఇటు ముగ్గురు కూర్చొని 3rd డిగ్రీ టార్చర్ చేసి, అది చంద్రబాబుకి అలవాటు ఇదంతా. తెలంగాణలో అట్లే వల్లకాడు చేసిపోయింది కదా తెలంగాణలో. బేహోష్ అయితే నేను చెప్తా, అది కూడా బేహోష్ అయితే ఇట్లా కాలర్ బట్టి ఇట్లా లేపితే ఇది ఒతకపోతే 15 రోజులు నీళ్లు కూడా చక్కగా తాగలేపలేకాడు. తీసుకుపోయి టార్చర్ చేస్తాయి. నేను మీకు ఏం పని రా అయ్యాయిడా, వారానికి ప్రతి శనివారం శుక్రవారం రాగానే వీడికి వచ్చి 2 రోజులు ఎందుకు ఉండిపోతారు రా అంటే ఓ ఆంధ్రోళ్ళు ఒకటే పోతున్నది. అది మా చంద్రబాబుని అట్లాంటావా, భూమి మీద ఎక్కడంటే అక్కడ ఉండొచ్చు అని. ఎవడంటే ఎక్కడంటే అక్కడ ఉండరు నాయన. మీరు ఆడ ఎన్నుకున్నారా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మీ బావు గురించి పనిచేసేందుకు. ఇక్కడికి వచ్చి సంవత్సరానికి 100 రోజులు ఇక్కడ ఉండేటందుకు కాదు ఆయన ఇక్కడ పిలిపించింది. 100 రోజులు ఇక్కడనే ఉంటుండు కదా ఆయన. శుక్రవారం వస్తారు ఈ పోలీసు వాళ్ళు, ఇక్కడ 180 మంది పోలీసు వాళ్ళు అట ఆయనకు సెక్యూరిటీ. ఇక్కడ 40 మంది అంటే 24 గంటలు ఉంటారు. ఆ వాళ్ళకి ఇచ్చే జీతాల పైసలతోనే మా దగ్గర తెలంగాణ గురించి చచ్చిపోయినటువంటి వాళ్ళకు ఒక 500 మందికి నెలకు జీతాలు ఇవ్వచ్చు. వాళ్ళకు తెలంగాణ పోలీసులే కదా కావాలా? అవును కావాలి. తెలంగాణ రోడ్డు మొత్తం బంద్ చేసిరు. ఏం పని ఆయనకి ఇక్కడ? ఆయన వాళ్ళ శిష్యుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి, ఆయన చెప్రాసి ఇక్కడ ఉన్నాడు కాబట్టి, రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన నడుస్తున్నది. నా బోటోడు ఉండదుంటే నేను ఒక్క తెలంగాణ పోలీసు అని ఇక్కడ అని చెప్పేటని, నువ్వు ఉండేదుంటే నువ్వు నీ ఓన్ పెట్టుకో, తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకో. అది ఆంధ్రోళ్ళకు కూడా బర్డెనే, అది ఆంధ్ర ప్రజలకు కూడా బర్డెనే. ఎందుకంటే వాళ్ళ ట్యాక్సెస్ కదా. వీళ్ళని చంపుతారు అన్నట్టుగా కొడుకొస్తే కూడా సపరేట్ స్పెషల్ ఫ్లైట్లు, వాళ్ళకి అక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్లు. కిరాయి ఎంత కూడా కడతాడు? ఇంట్లోకి వెళ్ళి కడతాడా? హెరిటేజ్ కంపెనీ కడతాదా? కడతలేదు. అక్కడ ప్రజలు ట్యాక్సీల పైసలతో కడతారు. ఇక్కడ పోలీసు వాళ్ళు మనోళ్ళు ఉంటారు, ట్రాఫిక్ ఆపుతారు. వీళ్ళు వస్తే ఇది ఎవరికి ఇబ్బంది అవుతుంది? మన జనానికి ఇబ్బంది అవుతుంది. వీళ్ళు 100 రోజులు ఇక్కడనే పాడవుతారు, పండుగలు ఉంటే ఇక్కడనే పాడవుతారు. గది అడిగితే అక్కడ జనానికి బాగా వస్తున్నది. మీ గురించే చెప్తున్నారు నాయన. ఈ భూములన్నిటిని కాపాడేటోడు ఎవడు ఇంతకి? ఇప్పుడు అందరూ ఉన్నారని చెప్పి మీరు అంటున్నారు, కాపాడేటోడు ఎవడు? ప్రజలు తిరుగుబాటు చేయాలి, కొత్త నాయకత్వం తీసుకొచ్చుకోవాలి తెలంగాణ. దీనికి పరిష్కార మార్గం ఇంకోటి ఏది లేదు. ఇప్పుడు నేను మొత్తుకుంటున్నా 8 నెలల నుంచి దాదాపు ఇంకో సంవత్సరం అవుతుంది కావచ్చు, 25 లక్షల ఎకరాలు తెలంగాణ ప్రాంత భూములు వీళ్ళ చేతులలో పోయిన అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వాళ్లకు బాగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల చేతులలో కూడా వాళ్ళ ఇల్లు కూడా భూదాన్ భూములలో ఉన్నాయి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వీళ్ళతో చేతులు కలిపి వాళ్ళ చేతులలో ఇండ్లు, ప్రాపర్టీస్, ఫామ్ హౌస్లు, డ్రీమ్ హౌస్లు అన్ని ఉన్నాయి. జనానికి ఒకటే ఉదాహరణ నేను చెప్తున్నా. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కొత్త పార్టీలుగా వచ్చినటువంటి కవిత కావచ్చు, తీన్మార్ మల్లన్న కావచ్చు, కొత్త పార్టీలు పిలుస్తున్నాయి కదా. వీళ్ళు ఏ ఉద్దేశంతో పార్టీలు పెడుతున్నారు? నిజంగానే తెలంగాణ మీద సోయుందా, లేకపోతే ఏదో పార్టీ పెట్టాలా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు? ఎట్లా చూడాలి వీళ్ళని? ఇవాళ తెలంగాణ సమాజం గురించి తిరుగుతున్నటువంటి సజాయ కసంటలో, విమల కసంటలో దగ్గర ఒక 20 ఏళ్ళు పనిచేయి. నువ్వు పెట్టబోయే పార్టీకి అధ్యక్షురాలు నేను ఉండా అని చెప్పు. ఒక బీసీ సామాజిక వర్గాన్ని మా దాసోజీ లలిత కసంటోలను అధ్యక్షురాలను చెయ్యి. వీళ్ళ దగ్గర మీకు సోయ వస్తుంది. అసలు సామాజిక తెలంగాణ అంటే ఏంటిదో నీకు సోయే లేదు. ఏదో 4-5 ఎవరో ఇస్తే చెప్పి మైకులు పట్టి మీ అయ్యలేక మాట్లాడు కాదు. నువ్వు సామాజిక తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నాను నేను. ఈమె వచ్చి వీళ్ళందరూ డ్రామాలు, వీళ్ళందరూ ఒకటే, పైన ఒకటే. ఆమె దగ్గర ఆస్తులు లేవా?
ఎట్లొచ్చినాయి ఆస్తులు ఎట్లొస్తాయి? నిజాయితీ ఉంటే ఎట్లొస్తాయి ఆస్తులు? దోపిడీ చేస్తేనే ఆస్తులు వస్తాయి. నీకు దోపిడీ చేస్తేనే అంటే నిజాయితీగా ఉండి కొన్ని సంపాదించవచ్చు, కానీ ఇల్లీగల్ గా చేస్తేనే అన్ని ఆస్తులు వస్తాయి. ఒక పార్టీ, రాజకీయ పార్టీ, అంత పెద్ద రాజకీయ పార్టీ, నువ్వు మొత్తం పెద్ద ఆలిషాన్ నడుపుతున్నావు కదా, కొన్ని వేల కార్లు, వందల కార్లతో తిరుగుతా ఉన్నారు కదా, ఎట్లకెళ్ళి వస్తాయి ఆ పైసలన్నీ? జనం తెలుసుకోవాలి. జనం తెలియదా వీళ్ళ దందాలు ఏం చేసిరు? ఇప్పుడు ఇన్ని వేల కోట్ల ఒకవేళ కబ్జాలు ఇవన్నీ చేసిండు అనుకుందాం, ముఖ్యమంత్రి చూస్తూ ఎందుకుంటుండు? అరే ముఖ్యమంత్రి చేయించేటోడు భయ్ భార్గవ్. తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి చేయించేటోడే ముఖ్యమంత్రి కదా. నాయకుడు ఎవడు? గుంపు మేస్త్రి ఎవడు? రేవంత్ రెడ్డి అని చెప్పి అంటున్నారు. అంతే, వీళ్ళంతా కూలీలు అంత. అట్లా ఈయన పొంగులేటి కూడా ఉన్నాడు, కొద్దిగా పెద్ద కూలీ, ఆయన సీనియర్ కూలీ. సీనియర్ కూలీ ఎందుకంటే ఈయన ఎక్కువ పర్సెంటేజ్ ఎట్లా సంపాదించాలి ఈయనకు లఘు తెలుసు కాబట్టి ఈయనకు పెద్ద పాత్ర పెట్టిండు. మీతో అందరికి ఉన్నది పోర్ట్ఫోలియోని బట్టి ఉన్నాయి. బయటకు వస్తే ఏది పడుతుంది మాట్లాడతారు. ఇవన్నీ వీళ్ళందరూ ఒకవేళ ఆయన పాత్ర లేదు అని, రేవంత్ రెడ్డి పాత్ర లేదు అని, ఈ ఇష్యూలు లేదు అంటే నేను చెప్తున్నా కదా, నన్ను తీసి అవతలవాడాలి, మంత్రి పదవికి తీయాలి. వీళ్ళకేంది ఇప్పుడు మొన్న చెప్పింది కదా, మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర కావాలంటే మా వాళ్ళకి రాహుల్ గాంధీకి సెంట్రల్ పార్టీ కావాలంటే 1000 కోట్లు ఇస్తామని చెప్పి గాడికి ఇచ్చుడు ఎందుకు? ఇప్పుడు 7,000 కోట్ల భూమి కదా, ఎవరి భూమి అది? రేవంత్ రెడ్డి భూమి. రేవంత్ రెడ్డి ఇంట్లో లేదా, లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిదా, కాంగ్రెస్ పార్టీదా, రాహుల్ గాంధీ వాళ్ళ నాయన సంపాదించిందా? వాళ్ళ నాయనం ఇచ్చిన భూములే ఇవ్వబడుతుంది. 7,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ భూమి, ఎవరికి 5 పైసలు ఇచ్చేది లేదు. ఈ 7,000 కోట్లు ఎక్కడికి పోతాయి? ఇప్పుడు ఎవరికి పోతాయి? దీనికెళ్ళి 1000 2,000 కోట్లు కూడా ఇస్తావు రాహుల్ గాంధీ. ఆయన కూడా నాకు మంచిగా మా రేవంత్ రెడ్డి మస్తున్నాడు భయ్, నాకు 2,000 కోట్లు పంచిపెట్టిండు నాకని. 5,000 కోట్లు వీళ్ళు తింటారు కదా ఇక్కడ. మళ్ళా పొద్దున్న లేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకోవాలి. భారత రాజ్యాంగం, అంబేద్కర్ ఆలోచన విధానం, మేము దళిత పక్షాన ఉంటాం, ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. మా రాజీవ్ గాంధీ మా నాయకుడు దేశం గురించి చచ్చిపోయిండు, ఆయన విగ్రహాలు తీసుకొచ్చి మేము సెక్రటేరియట్ ముంగట పెడతాం. ఆ ముఖాలు చూసి మేము తిరగాలి. మా యువకులు నిరుద్యోగులు మేము ఉద్యోగాలు లేక మా ఊళ్ళు చస్తుండాలి. మీ స్కీమ్లు ఇచ్చేది లేదు, ఏం లేదు. ప్రజలకు ఏంటంటే ఇప్పుడు 100 కోట్లట కొత్తగా పడుతుంది. మొన్న రేవంత్ రెడ్డి ఇంటర్నల్ గా చెప్పిండట, ప్రతి నియోజకవర్గానికి వచ్చేసారి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 100 కోట్లు నేను ఇస్తా అని చెప్తున్నా. ఒక కాన్స్టిట్యున్సీకి 100 కోట్లట. ఒక కాన్స్టిట్యున్సీకి 100 కోట్లు ఖర్చు పెట్టేది 100 కోట్లు అంటే 10 కాన్స్టిట్యున్సీ కలిపి 1000 కోట్లు అవుతుంది. అంతే కదా, 1000 కోట్లు అవుతుంది. 100 కాన్స్టిట్యున్సీకి 1,00,000 కోట్లు. ఇటువంటి 4 కొడితే చాలదా? 7,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇక్కడ వస్తున్నాయి. దీనికే గ్యాదర్ చేస్తురా బరాబర్ 100% చెప్తున్నట్టు ఆయన. 100 కోట్లు పబ్లిక్ అయింది. పబ్లిక్ 100 కోట్లు అనగానే ఊరికి 1 కోటి రూపాయలు అనుకుందాం. ఒక 100 ఊర్లు ఉండేది ఉంటే 1 కోటి రూపాయలు ఒక ఊరు పేరు మీద రపరప తీసుకొచ్చి వాడేస్తే పబ్లిక్ ఏంది 1000 2,000, ఇప్పుడు బేరం పెరిగితే 5,000 రూపాయలు అనుకుందాం. ఇది ఇచ్చేసి 5 ఏళ్ళు ప్రజల ఆస్తులు అన్ని తీసుకొచ్చి మన బతుకులు మొత్తం వాళ్ళకి వేయాలి. మన బతుకులు సంగనాకుతున్నాయి. ఆఖరికి మన సావుకాడికి వచ్చి భార్గవ్ చచ్చిపోతే మా జర్నలిస్ట్ చచ్చిపోయినా 10,000 రూపాయలు ఇస్తే భార్గవ్ ఇంట్లో ఖుష్, సార్ వచ్చిండు, మా ఎమ్మెల్యే సాబ్ వచ్చిండు, ముఖ్యమంత్రి పంపించిండట 10,000 రూపాయలు బియ్యం సాబ్ బస్తా పంపిస్తే నాయకుడు మామూలు నాయకుడు ఫ్లెక్సీ పెడతాం. 5,000 రూపాయలు మళ్ళీ ఫ్లెక్సీలకు పెడతారు. దాంట్లో 4-5 ఫోటోలు పెట్టాలి, 10 మంది ఫోటోలు పెట్టాలి, ఊర్లో పెట్టాలి. ఈ పెద్ద మనిషి పెద్దగా పెట్టాలి, లీడర్ సాబ్ పెద్దగా పెట్టాలి. జర్నలిస్ట్ ను ఆదుకున్న నాయకుడు అని వస్తాయి. ఇవన్నీ పెట్టాలి, చూడాలి. ఇదే కథ, తతంగం, డ్రామా, తోలు బొమ్మలు ఆడిచ్చినట్టు ఆడిస్తున్నారు తెలంగాణ జనాన్ని. టోటల్ గా ఎపిసోడ్ భూముల మీద పడ్డారు కదా అందరూ. ఈ భూములు కాపాడాలంటే ఏం చేయాలి? ముఖ్యమంత్రి మీ సన్నిహితుడు, మీ సోదరుడు, పెద్ద ఇంట్రెస్ట్ లేదు అంటే ఏమైతుందంటే నేను నిజంగా కూడా చెప్పుకోవడానికి కూడా మీకు సిగ్గు అవుతుందా? బై హార్ట్ చెప్తున్నా, నాకు చాలా హోప్ ఉండే అంటే చేస్తాడేమో అని. బరాబర్ హోప్ ఉండే. నేను ఎన్నడూ రేవంత్ మీద మాట్లాడలే, అంటే పిసిసి అయినా అంతకు ముందు అయినా నేను ఎన్నడూ మాట్లాడలే. పోనీ ఏదో కంపల్షన్లు ఉన్నాడు కావచ్చు అని అనుకున్నా, కానీ ఇప్పుడు కంపల్షన్ ఏం లేదు కదా. ఆయనే నాయకుడు అయి కూర్చున్నాడు కదా. ఆయన ఎట్లంటే అట్లా చేయొచ్చు కదా. నేను వచ్చినాక చాలా రోజులు ఆగిన, కానీ ఆయన వచ్చినాక కూడా విషపు కూడు బడి పిల్లలకు విషపు కూడు పెడుతుంటే కూడా అప్పుడు తిరుగుబాటు చేసినాం. చనిపోయిన తర్వాత శవాన్ని చూసుకుంటా కూడా ఇది ఎక్కడ కథ అని చెప్పని స్టార్ట్ చేసినాం. ఇలా నువ్వు ఆఖరికి ఏ స్థాయికి పోయినావు అంటే, నీ పిచ్చి, నీ అధికార అహంకారం నువ్వు ఎక్కడ దాకా పోయిందంటే, నీది వెలుగుమట్లలో నిర్దాక్షిణ్యంగా ఇండ్లు పరీక్షలు ముంగటున్నటువంటి పేద పిల్లలు ఉన్నటువంటి ఇండ్లను కూలగొట్టే స్థాయి దాకా పోయిన తర్వాత మాట్లాడకుంటే ఏం చేయాలి? నేను సమాజానికి కూడా చెప్పదలుచుకున్నా, మాట్లాడకుంటే ఏం చేయాలి? మాట్లాడాలి. స్నేహితం ఇది కాదు ఇంపార్టెంట్, నా తెలంగాణ ఇంపార్టెంట్, నెంబర్ 1 తెలంగాణ. అరే మా బతుకులే ఏం లేవు, మేము ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు అనుకొని తిరిగిన వాళ్ళం కదా. మేమంతా శవాలను మోసిన వాళ్ళం. గివిల మాటలు ఉట్టిగానే వదిలేస్తాం. ఇప్పుడు ఈ 2.5 ఏండ్ల పాలనను చూసి తెలంగాణ ప్రజలు ఏం నేర్చుకోవాలి చివరిగా చెప్పండి? సిగ్గుపడాలి. ఏమని? పైసలు తీసుకొని దొంగలకు లంగలకు మనం ఓట్లేసి మన బతుకులను సర్వనాశనం చేసినందుకు, మన పిల్లలను, మనల్ని, మన తరాల జీవితాలను
రాజకీయ వ్యవస్థల పాదాల కాడబెట్టి వాళ్ళ ఇనుప బూట్లతోటి తొక్కే స్థాయి దాకా తీసుకుపోయేటువంటి పని అమ్ముడు పోయి మన జనం అమ్ముడు పోయి చేస్తున్నాం కాబట్టి సిగ్గుపడి తల వంచుకొని ఇప్పటికైనా కానీ ఏ అమరులైతే త్యాగాలు చేసిర్రో ఈ ప్రాంత విముక్తి కోసము వాళ్ళని గుండెలో పెట్టుకొని వాళ్ళు ఎవరు పైసలు ఇస్తే వాడు చచ్చిపోయిండు, ఎవరు పైసలు ఇస్తే పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిన్నారు, ఎవరు పైసలు ఇస్తే పోయి జైళ్ళల్లో పడ్డారు, ఎవరు పైసలు ఇస్తే వాళ్ళ సంవత్సరాలు వదులుకొని రోడ్ల పంట పడి నినాదాలు ఇచ్చుకుంటే జెండాలు పట్టుకొని పోయినరు, ఎవడు పైసలు ఇస్తే సుమన్ ట్రైన్ కడ్డం పోయి తెలంగాణ అనుకుంటే చచ్చిపోయిండు, ఎవడు పైసలు ఇస్తే యాదయ్య మీద పెట్రోల్ పోసుకొని యూనివర్సిటీ కాడ ఎందుకు ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని రక్షిస్తేందుకు, ఎవడు పైసలు ఇస్తే సువర్ణ నోట్ల బట్ట పెట్టుకొని ఉరేసుకున్నది, తర్వాత ఏంది నిప్పు పెట్టుకున్నది ఎందుకు, బయటికి వచ్చి నేను ఒర్రితే ఎవడన్నా కాపాడతాడని, కాపాడకుండా ఉండేటందుకని, ఎందుకు రాజకీయ వ్యవస్థ భారతదేశ రాజకీయ వ్యవస్థ కూడా మాకు తెలంగాణ విముక్తి వస్తే మేము బాగుపడతామని. వీళ్ళు ఎవరు పైసలకు అమ్ముడు పోలే కదా, మీరెందుకు అమ్ముడు పోతున్నారు? ఎంత మంది అన్నలలో పోయి కూడా చచ్చిపోయారు కదా, వాళ్ళందరి త్యాగాలు వృధా అవుతున్నాయి. ఈ భూ పోరాటాల గురించే కదా ఇక్కడికి వచ్చి జగిత్యాల జైత్ర యాత్రలు కావచ్చు, భూ సంస్కరణలు, బూటకమ్మురా, దోపిడి దొంగల నాటకమ్మురా అనుకుంటే తిరిగింది కదా, వాళ్ళందరూ కూడా చచ్చిపోయింది కదా. ఇన్ని త్యాగాలు జరిగిన తర్వాత మీరు ఫక్త్ 500కు 1000కు 2000కు మటన్ ముక్కలకు చికెన్ ముక్కలకు మీరు అమ్ముడు పోయి మీ భవిష్యత్తును ఆగం చేసి ఆ త్యాగాలకు కూడా సార్థకత లేకుండా చేస్తారు కదా. ప్రజల ఆత్మవిమర్శ చేసుకోవాలి. నువ్వు ఈ మతము ఆ మతము ఎవరిని అనేది పక్కకు కొట్టి ఈ తెలంగాణను కాపాడాలంటే నిజాయితీ పరులకు ఆదరించాలి, గౌరవించాలి, వాళ్ళకు ఓట్లేసే ప్రయత్నం చేయాలి. నిజాయితీ పరుల ముసుగులో వస్తున్నటువంటి వాళ్ళు ఎవరో కూడా ప్రజలు వాళ్ళను నీళ్లకు నీళ్లు పాలకు పాలు లెక్క తీసి అవగాహన చేసుకొని పోవాల్సిన అవసరం జనానికి ఉన్నది. లేకపోతే తెలంగాణ ఎవ్వరు కాపాలని. కానీ మంచి తెలంగాణ, మంచి చేసే తెలంగాణ గురించి మా బుట్టలో బరాబర్ ఉన్నాం, వస్తాం. యువతరం కూడా కదలాలి. ప్రతి ఊర్లో 10 మంది తయారు కావాలి. ఇటువంటి వాళ్ళు తయారైతే తెలంగాణను కాపాడుకోవచ్చు, ఈ భూనాన్ని కాపాడుకోవచ్చు, ఆత్మగౌరవాన్ని కూడా నిలబెట్టుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నమస్తే.